హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. ఇక్కడ అనసూయ ఆగేదేలే, వీడియోలు పెట్టుడు మరి మీరు లైక్ కొట్టుడు. ఇవాల్టి వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బలహీనంగా ఉన్న పిల్లలకు పెట్టడం వల్ల బలంగా పుష్టిగా తయారవుతారు. అలాగే వయసు వచ్చిన పిల్లలకు, వయసు అయిన స్త్రీలకు ఎంతో మంచిది. నేను కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినడం స్టార్ట్ చేయడం వల్ల నా ఆరోగ్యంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ కనిపించింది. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసానండి. మరి లేట్ చేయకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనకు కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ను తీసుకోవాలన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక 100 గ్రామ్స్ లాగా తీసుకున్నాను అనమాట. తర్వాత అంజీరా అయితే ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత 10 గ్రామ్స్ గసగసాలు, 100 గ్రామ్స్ తెల్ల నువ్వులు, ఒక 200 గ్రామ్స్ వచ్చేసి సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నానండి, ఎండు ఖర్జూరం. ఫస్ట్ అయితే మనము డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసి ఇందులో గోండు అండి, ఇది మనం తినే చెట్టు గమ్ అంట అనమాట. ఇది తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుందనమాట. మనకు కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది, మంచిదంట అండి ఆరోగ్యానికి. దాన్ని బాగా వేయించుకుంటే మనకి సబ్బు బియ్యం లాగా వస్తాయన్నమాట. తర్వాత అదే ప్యాన్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం అందులోనే ఆ వేడి మీదనే ఇవి తెల్ల నువ్వులు కూడా వేయాలండి. తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత అందులోనే ఈ గుమ్మడిత్తనాలు, గసగసాలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవైతే మనం వేయించిన అవసరం లేదు, ఉత్త వేడి మీద వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోండుని మిక్సీ పట్టుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒక్కలుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఖర్జూరం కూడా అండి కొంచెం ఒక రౌండు మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులో ఖర్జూరం వేసుకొని లడ్లులాగా ఉండలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలుగా చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారైపోతుందండి. చూడండి, ఇది మనకు చాలా మంచిదన్నమాట. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.